నేను అక్కడ గమనించింది అది, నేను అడవికి వెళ్ళినప్పుడు గమనించింది అది. ఆ ముక్క చెప్తే ఆయన చాలా బాధ్యతగా తీసుకుని మిలిటెంట్ అనే సిస్టమ్ పెట్టి వీళ్ళందరూ ఇట్లాగ నక్సలైట్కి ఎవరెవరైతే హెల్ప్ చేశారో వాళ్ళందరూ ఎందుకు చేస్తున్నారు వీళ్ళు మరి అన్నారు. అక్కడ ఏముందండి ఉపాధి, 30 రూపాయలు వస్తుంది, అది కూడా రోజు కాదు. ఆ ఉపాధి హామీ పథకం తప్పించి వాళ్ళకి ఇంకే పని ఉండదు. ఉపాధి హామీ పథకం కిందన నెలకు ఒక 10 రోజులు పట్టుకుంటే 10 రోజులు 300 రూపాయలు 200 రూపాయలు వస్తే దాన్ని 5గురికో 6గురికో ఇస్తారు వీళ్ళు. తలకు 30 రూపాయలు 40 రూపాయలు వస్తుంది. పనస తొనలు ఒక రోజు, ప్రతి ఇంటి దగ్గర పనస చెట్లు పెంచుకుంటారు వాళ్ళు. పనస తొనలు ఒక రోజు, పనస అది ఉంటది కదా పొట్టు, దాన్ని నానబెట్టి తినేది ఒక రోజు. ఇట్లా తిని వాళ్ళు దాంతో అనారోగ్యం పాలయ్యి ఆసుపత్రికి వెళ్దామంటే అక్కడ డాక్టర్ ఉండడు. అక్కడ అయ్యో వీళ్ళు ఏం చేస్తారు, కింద నుంచి ఏఎన్ఎంలు కానీ మందులు పంపిస్తారు. ఏఎన్ఎంలకి ఇవన్నీ ఏం తెలుస్తాయి, కడుపు నొప్పి దీనివల్ల అనేది ఇది ఉండదు. దాంతో వాళ్ళు ప్రాణాలు కోల్పోతున్నారు. అప్పట్లో 5,000 మంది చచ్చిపోయారు అనమాట. ఆ విషయం మీద నేను వెళ్ళి అప్పుడు కవర్ చేశాను. 5,800 మంది చనిపోయినటువంటి సందర్భం అది. ఆ తర్వాత మళ్ళీ నేను అక్కడికే రిపోర్టింగ్కి వెళ్ళడం మూలంగా పరిచయం అయినప్పుడు ఇదంతా చెప్తే ఆయన అప్పుడు ఎలా చేస్తే బాగుంటుంది అన్నప్పుడు వాళ్ళకి ముందు ఒక చిన్న పవర్ జనరేషన్ ఉండాలి, సోలార్ లాంటి. ప్లస్ ఆ యువతరం అక్కడ ఖాళీగా కూర్చుంటున్నారు, వాళ్ళకి ఆడుకోవడానికి ఏదన్నా ఉండాలి, అలాగే వాళ్ళకి ఒక ఉపాధి ఉండాలన్నప్పుడు ఆయన బోలెడు ఏర్పాట్లు చేశారు. క్యారమ్స్ దగ్గర నుంచి, చెస్సుల దగ్గర నుంచి ఇట్లాంటివన్నీ ఆడుకోవడానికి, క్రికెట్ బ్యాట్లు ఇట్లాంటివన్నీ పంపించారు ఫ్రీగా. ప్లస్ సీడీలు డివిడీలు వేసుకోవడానికి పవర్ తో నడిచే పెట్టి బ్యాటరీలతో, దానికి మళ్ళీ సీడీలు కూడా పోలీస్ స్టేషన్ లోనే ఇస్తారు, వెళ్ళి ఎప్పటికప్పుడు తీసుకోవడం. అప్పుడు సీడీలు డివిడీలు కాదు, ఇప్పటికి మళ్ళీ కాదు. అట్లాంటి అవన్నీ ఆయన పోలీసు డబ్బులతో చేశారు. దాంతో కంట్రోల్ అయింది.